ఎగ్జాంపుల్ సమ్ ఒకటి చేద్దాం చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి, ఈ సమ్లో ఏం ఇచ్చారంటే ఫైండ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ 2x⁴ మైనస్ 3x³ మైనస్ 3x² ప్లస్ 6x మైనస్ 2. ఈ పోలనామియల్ 4th డిగ్రీ పోలనామియల్ కదా, ఈ పోలనామియల్ కూడా అన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎన్ని ఉంటాయి 4th డిగ్రీ పోలనామియల్ కాబట్టి జీరోస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇఫ్ యూ నో దట్ 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ √2 అండ్ -√2. అయితే ఈ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఒకవేళ ఇఫ్ యూ నో దట్, ఒకవేళ మీకు తెలుసున్నట్లయితే, ఏం తెలుసున్నట్లయితే 2 జీరోస్ ఇచ్చేసారు. అవుట్ ఆఫ్ 4 జీరోస్లో నుంచి మనకి 2 జీరోస్ ఇచ్చేసారు. అవి ఏంటంటే 1 జీరో ఈజ్ √2 అండ్ అనదర్ జీరో ఈజ్ -√2. అంటే మనం ఇంకెన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందంటే ఇంకో 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది కదా. చూద్దాం చూడండి. సొల్యూషన్ గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని లెట్ p(x) అనుకోండి. let p(x) equals to 2x⁴ minus 3x³ minus 3x² plus 6x minus 2. గివెన్ పోలినామియల్ని p(x) అనుకున్నాం. చూడండి, జీరోస్ ఏమి ఇచ్చారు? గివెన్ √2 అండ్ -√2 ఆర్ జీరోస్ ఆఫ్ p(x). ఈ p(x)కి ఈ 2 నెంబర్స్ జీరోస్ అని ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు ఈ జీరోస్ అయితే ఏమవుతుందో చూడండి. సిన్స్ √2 ఈజ్ జీరో ఆఫ్ p(x). ఈ p(x)కి √2 కనుక జీరో అయితే దెన్ x మైనస్, ఇది x వేరియబుల్లో ఉంది కాబట్టి ఈ పాలినామియల్ x మైనస్ అని రాసుకోవాలి. అదే వేరియబుల్ వైలో ఈ పాలినామియల్ ఉంటే y మైనస్ అని, అంటే ఏ వేరియబుల్లో ఉంటే ఈ పాలినామియల్ ఆ వేరియబుల్ మైనస్ అని వేయాలి. జీరో ఏంటి? √2 కదా. ఓకే, ఆ √2ని ఇక్కడ వేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకవేళ 3 ఒక జీరో అని ఇచ్చారనుకో, x మైనస్ ఈ 3 వేసుకోవాలి. 10 ఒక జీరో అని ఇచ్చారనుకో, x మైనస్ 10 అని వేసుకోవాలి. ఇవేంటంటే ఈ 3 అనేది జీరో అయితే x మైనస్ 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది పాలినామియల్కి. 10 అనేది జీరో అయితే x మైనస్ 10 అనేది గివెన్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుంది. అట్లానే ఇక్కడ కూడా √2 జీరో కాబట్టి ఆ p(x)కి ఈ x మైనస్ ఈ √2 వేసుకోవాలి. √2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అవుతుంది. ఓకేనా. అట్లానే ఇంకో జీరో కూడా ఉంది కదా మన దగ్గర. ఏముంది? -√2 కదా. సిన్స్ -√2 ఈజ్ జీరో ఆఫ్ p(x). -√2 కూడా p(x)కి జీరోనే కదా, ఇక్కడ ఇచ్చారు కదా, జీరో అని ఇచ్చారు కదా. అప్పుడేమవుతుంది? దెన్ x మైనస్ ఏది జీరో ఇది కదా, -√2 అని వేసుకోవాలి. అంటే x మైనస్ ఆల్రెడీ మనం తీసుకొని రెడీగా ఉండాలి. ఆ జీరో ఇంటూ ఆ ఇది కదా జీరో, ఈ జీరోని దీని పక్కన వేయాలి ఇంక్లూడింగ్ సింబల్. ఓకే, ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అవుతుంది. చూడండి, x మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కదా, అదొకటి రాద్దాం. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ √2. అంటే మనకి చూడండి x మైనస్ √2 p(x)కి ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే x ప్లస్ √2 కూడా p(x)కి ఫ్యాక్టర్ అవుతుంది. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 48, దీనికి 2 ఒక ఫ్యాక్టరే కదా, అంటే 2 48లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 48. అలాగే 3 కూడా ఒక ఫ్యాక్టరే కదా, ఫ్యాక్టరేనా. 3 48లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 48. ఇప్పుడు 2 ఈ 3 ఇండివిజువల్గా ఈ 48కి ఫ్యాక్టర్స్. మరి వీటిని ప్రొడక్ట్ చేద్దాం, అంటే దట్ మీన్స్ 2 × 3 చేద్దాం. వీటిని ప్రొడక్ట్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి నెంబర్ 6 కూడా దీనికి ఫ్యాక్టరేగా. 6 48లో క్యాన్సిల్ అవుతుంది కదా, 6 8s are 48. అంటే ఇప్పుడు ఈ 6 ఈ 48కి ఫ్యాక్టర్ అయినప్పుడు బై యూజింగ్ దిస్ ఫ్యాక్టర్ వీ కెన్ ఫైండ్ అనదర్ ఫ్యాక్టర్ 8.
అంతేనా? ఈ 6 8కి 48కి ఫ్యాక్టర్ అయింది కదా. అప్పుడు మనం 48కి 6 ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఈ నెంబర్ని ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ చేస్తుంది కదా. అంటే ఈ 6 దీంట్లో 8 వస్తుంది. అంటే 6 ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు దానికి రిలేటెడ్గా ఎనదర్ ఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లాగా? ఈ 6తో దీన్ని డివైడ్ చేసి. సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఇక్కడ ఫాలో అవుతాం. చూడండి, దీనిలాగా దీన్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు 2 ఈ 48కి ఒక ఫ్యాక్టర్. అట్లాగానే x-√2 p(x)కి ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 అనేది ఈ 48కి అనదర్ ఫ్యాక్టర్. అలాగే x+√2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p(x). p(x)కి x+√2 ఇంకో ఫ్యాక్టర్. ఈ 2 ఇండివిజువల్గా ఫ్యాక్టర్ అయినప్పుడు వీటి ప్రోడక్ట్ కూడా, అంటే వీటి ప్రోడక్ట్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది కదా. అట్లానే వీటి ప్రోడక్ట్ కూడా p(x)కి ఫ్యాక్టర్ అవుతుంది. దేర్ఫోర్ x-√2 ఇంటూ x+√2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అవుతుంది కదా. అట్లా ఈ రెండు ఇండివిజువల్గా 48కి ఫ్యాక్టర్ అయితే వీటిని మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ కూడా 48కి ఫ్యాక్టర్ అవుతుంది. అదే రాసాము ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మనకి ఈ 2 రూట్సే కదా ఉంది. ఇక్కడ ఇంకో 2 రూట్స్ రావాలంటే ఈ ఫ్యాక్టర్కి రిలేటెడ్గా ఇంకో ఫ్యాక్టర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఈ ఫ్యాక్టర్ని ఫ్యాక్టరైజ్ చేస్తే రిమైనింగ్ 2 వచ్చేస్తాయి మనకి. ఓకేనా? చూడండి, ఇప్పుడు సమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇది a-b ఇంటూ a+b ఫామ్లో ఉంది కదా. a-b ఇంటూ a+b ఫామ్లో ఉంది కదా. అంటే ఇది ఏ ఫామ్లో అవుతుంది చూడండి, a² - b² కదా. అంతేనా? a-b ఇంటూ a+b అంటే a² - b² కదా. సేమ్ అలాగే ఇక్కడ ఏమవుతుంది చూడండి, a-b ఇంటూ a+b కాబట్టి ఇది కూడా a² - b² అవుతుంది. దట్ మీన్స్ x² - అవుతుంది. ఓకే, మనం రాస్తున్నాం. సో ఇదన్నా ఒకటే కదా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, x², స్క్వేర్ గెట్ క్యాన్సిల్, 2 మిగులుతుంది. -2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p(x). అంతే కదా. సేమ్ ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదే ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు చూడండి, మనకి దీనికి రిలేటెడ్గా ఇంకో ఫ్యాక్టర్ తెలియాలంటే ఏం చేయాలి? ఈ x² - 2తో ఈ p(x)ని డివైడ్ చేస్తే, ఇందాక చేసామా 48ని 6తో డివైడ్ చేస్తే 8 అని ఇంకొక ఫ్యాక్టర్ వచ్చింది కదా. అట్లాగనే ఈ x² - 2తో ఈ p(x)ని డివైడ్ చేస్తే p(x)కు ఉన్నటువంటి ఇంకో ఫ్యాక్టర్ వస్తుంది. ఓకేనా? ఆ ఫ్యాక్టర్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే జీరోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, టు గెట్ అనదర్ జీరోస్ ఇంకా జీరోస్ మనకి రావాలంటే మనం ఏం చేయాలనుకున్నాం? వీ హ్యావ్ టు డివైడ్ దిస్ p(x). ఈ p(x)ని దేంతో డివైడ్ చేయాలనుకున్నాం? x² - 2తో, విత్ x² - 2. అంతేనా? డివైడ్ చేస్తే మనకి డైరెక్ట్గా జీరోస్ వస్తాయా? జీరోస్ రావు. ఈ x² - 2 ఒక ఫ్యాక్టర్ అనుకున్నాం కదా. ఈ ఫ్యాక్టర్తో ఈ p(x)ని డివైడ్ చేస్తే ఇంకొక ఫ్యాక్టర్ వస్తుంది. ఆ ఫ్యాక్టర్ని మనం సాల్వ్ చేస్తే జీరోస్ వస్తాయి. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ p(x)ని, దట్ మీన్స్ ఈ 2x⁴ - 3x³ - 3x² + 6x - 2ని ఈ x² - 2తో డివైడ్ చేస్తే ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఆ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుందంటే కోఎఫిషియంట్. ఆ వచ్చే కోఎఫిషియంటే మన ఫ్యాక్టర్. ఓకే, ఆ ఫ్యాక్టర్ని మనం సాల్వ్ చేస్తే రిమైనింగ్ జీరోస్ వస్తాయి. ఓకేనా? ఇది రబ్ చేసి డివిజన్ చేస్తాను. ఓకే, ఇదే కదా p(x) అంటే. ఈ p(x)ని ఇందాక మనకు వచ్చింది ఏంటి, x² - 2. x² - 2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలన్నప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్ కావాలనుకున్నాం కదా. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? వేరియబుల్ హైయెస్ట్ పవర్ నుంచి లోయెస్ట్ పవర్కి డిక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x⁴1 ఉంది, లాస్ట్లో కాన్స్టెంట్ ఉంది. ఇది ఓకే. మరి ఈ డివైజర్ ఉందా? x² ఉంది. నెక్స్ట్ టర్మ్ x టర్మ్ ఉండాలి. x టర్మ్ లేదు కాబట్టి ఈ మధ్యలో x²కి -2కి, ఈ x²కి -2కి మధ్యలో x టర్మ్ ఉండాలి కాబట్టి 0 పెడుతున్నాం. x²
-2 ఈ మధ్యలో ఒక 0 పెడుతున్నాం. ఓకేనా, దీంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేద్దాం. ఓకే, డివిజన్ స్టార్ట్ చేద్దాం. చూడండి ఎలా స్టార్ట్ చేయాలి. డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తే, ఓకేనా, డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తే మనకు ఒక రిజల్ట్ వస్తుంది కదా. ఆ వచ్చేటటువంటి రిజల్టే ఈ కోషెంట్లో ఫస్ట్ టర్మ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, దీంట్లో డివిడెండ్లో 2x⁴. ఓకే, డివిడెండ్లో ఫస్ట్ టర్మ్ని డివైజర్లో ఫస్ట్ టర్మ్తో కదా డివైడ్ చేద్దాం ఉంది, అంటే x². చూడండి డివైడ్ చేస్తే వస్తుంది, ఇక్కడ నెంబర్ న్యూమరేటర్లో ఒకటే ఉంది కాబట్టి 2 వేయండి. x⁴ అంటే x ఇంటూ x కదా. x⁴ అంటే బై x² అంటే x ఇంటూ x కదా. x క్యాన్సిల్ అయితే 2 x'లు మిగిలినాయి, అంటే x ఇంటూ x మిగిలింది, అంటే x². అంటే ఈ x²ని మనం కోఎఫిషియంట్లో ఫస్ట్ టర్మ్గా తీసుకోవాలి, అదే 2x²ని. ఓకే, ఇక్కడ ఈ కోఎఫిషియంట్లో ఏ టర్మ్ అయితే మనం ఇక్కడ వేసామో ఆ టర్మ్తో ఈ డివైజర్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. చూడండి x² + 0 ఇంటూ x² + 0 - 2 ఇంటూ 2x². అంటే ఈ 2x²తో ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి. x² ఇంటూ 2x, x² ఇంటూ 2x². ఓకే, ఇక్కడ కోఎఫిషియంట్ 1. ఓకే, ఫస్ట్ కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 2 2, x² ఇంటూ x². ఇదంటే ఏంటి, x ఇంటూ x కదా. మరి ఇదంటే ఏంటి, x ఇంటూ x కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి, xలు ఇంటూలో 4 ఉన్నాయి, అంటే x⁴. ఈ రెండు మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ఇప్పుడు 0 ఒక సింబల్ వేయండి ఫస్ట్, ప్లస్ 0 ఇంటూ 2x². 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0 వస్తుంది. నెక్స్ట్ -2 ఇంటూ 2x². ఓకే, మైనస్ వేయండి, 2 2s are 4x². ఈ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దీన్ని ఇక్కడ వేయండి, 2x⁴ + 0 - 4x². ఓకేనా, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంతే కదా, డివిజన్లో చేయాల్సింది అంతే కదా. సబ్ట్రాక్ట్ చేయాలంటే సింబల్స్ చేంజ్ అవుతాయి. 2x⁴ - 2x⁴ క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఇక్కడ 0 ఉంది కాబట్టి దాన్ని వదిలేసేయండి, ఇంక మిగిలింది ఏదైతే అదేయండి, -3x³ చూడండి ఇక్కడ -3x² + 4x. అంతే కదా, ఈ మైనస్ని కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ మనం కొత్త సింబల్ ఏది వేసుకున్నామో అదే కన్సిడర్ చేయాలి. -3x² + 4x² ఇవి లైక్ టర్మ్సే కదా. ఓకే, సేమ్ వేరియబుల్ విత్ సేమ్ పవర్ ఉంది కాబట్టి లైక్ టర్మ్సే. కాబట్టి వీటి కోఎఫిషియంట్స్ని మనం యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయగలం. అంటే -3ని +4ని ఏం చేయగలం, సబ్ట్రాక్ట్ చేయగలం. ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి, మైనస్ ప్లస్ డిఫరెంట్ సింబల్స్ కదా. డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని. అంటే 4లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 1. బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, ప్లస్ కదా, ప్లస్ వేయాలి. ప్లస్ కాబట్టి అవసరం లేదు. మరి పక్కన x² ఉంది కదా, x². 1 అని కూడా ఉంది కాబట్టి 1 కూడా అవసరం లేదు, కోఎఫిషియంట్గా 1 అవసరం లేదు. అంటే మనకేమొచ్చింది, x². ఏ x² + x². ఇప్పుడు ఒక టర్మ్ని మనం బ్రింగ్ డౌన్ చేయాలి కదా. ఆ ఒక టర్మ్ ఏంటి, నెక్స్ట్ ఉన్న ఒక టర్మ్ +6x బ్రింగ్ డౌన్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని డివిడెండ్ లాగా కన్సిడర్ చేయాలి. ఈ డివిడెండ్లో ఫస్ట్ టర్మ్ ఏంటంటే -3x³. ఓకే, డివైజర్ ఎప్పుడు ఇదే, ఇక్కడ ఉన్నదే ఎప్పుడు డివైజర్. ఓకేనా, x² ఫస్ట్ టర్మ్ కదా, ఇక్కడ ఈ x²తో డివైడ్ చేయాలి. x², ఈ -3 ఇంతే ఉంటుంది. x³ అంటే ఏంటి, x ఇంటూ x కదా, బై x² అంటే x ఇంటూ x కదా. x క్యాన్సిల్, x మిగులుతుంది, x. అంటే మన కోషెంట్లో నెక్స్ట్ టర్మ్ ఏంటి, -3x. ఇప్పుడు మీరు ఏ టర్మ్ అయితే వేశారో ఆ టర్మ్తోనే, అంటే -3x కదా మీరు వేసింది, ఆ -3xతోని ఈ డివైజర్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మల్టిప్లై చేయండి, x² + 0 - 2 ఇంటూ -3x. అంటే ఈ -3xతో x²ని 0ని -2ని మల్టిప్లై చేయాలి. అంటే చూడండి x² ఇంటూ -3x. ఓకే, ఇక్కడ 1 ఉన్నట్లు కదా, మల్టిప్లై చేయండి. 1 ఇంటూ -3 -3, x² ఇంటూ x² అంటే x ఇంటూ x కదా, ఇంటూ x² అంటే x ఇంటూ x. ఇక్కడ ఒక x ఉంది కదా. టోటల్గా ఎన్ని xలు ఇంటూలో ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయి.
ఓకేనా, ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఈ -3xతో జీరోని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ సింబల్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. ఓకే, నెక్స్ట్ -2 ఇంటూ -3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 3s are 6, పక్కన ఎక్స్ ఉంది కదా ఎక్స్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ తీసుకోండి, -3x³ -0 ప్లస్ 6x, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సింబల్స్ చేంజ్ అవుతాయి, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు వీటికి ఈ కింద ఉన్న సింబల్స్నే మనం కన్సిడర్ చేయాలి, వీటిని కన్సిడర్ చేయకూడదు ఇక. ఓకే చూడండి, -3x³ ప్లస్ 3x³ క్యాన్సిల్. ఓకే, x² ఇక్కడ 0 ఉంది కాబట్టి పైన ఉన్నదాన్ని వేసేయండి x², ప్లస్ 6x -6x క్యాన్సిల్. ఓకే, మనం ఒక టర్మ్ని బ్రింగ్ డౌన్ చేయాలి కదా, ఏంటి ఆ టర్మ్, -2ని బ్రింగ్ డౌన్ చేసాం. ఇప్పుడు మన డివిడెండ్ ఇది. ఓకే, ఈ ఎక్స్ టర్మ్లో ఏమీ లేదు కదా, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి 0 వేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ x² ప్లస్ 0 -2 డివిడెండ్ అవుతుంది, అంతే కదా. మన డివిజన్ ఇక్కడితో ఆపేయాలా. చూడండి, ఈ డివైజర్ డిగ్రీ కన్నా ఇక్కడ వచ్చేటటువంటి డిగ్రీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే డివిజన్ ఆపేయాలి. కానీ ఇక్కడ ఈ డిగ్రీ కన్నా ఈ డిగ్రీ తక్కువ ఉందా, లేదు కదా, సేమ్ ఉంది కదా. ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి మనం డివిజన్ ఆపేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పవర్ కంటే ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ పవర్ తక్కువ ఉన్నప్పుడు మనం డివిజన్ ఆపేయాలి, కానీ ఇక్కడ ఆపకూడదు కదా. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, x² బై ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, x². x² క్యాన్సిల్ అయ్యి ఏం మిగిలింది, 1 మిగిలింది. అంటే +1 కదా, +1 అంటే +1 అంటే జనరల్గా 1. ఈ 1తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 1తో దేన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది కదా. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి, x² ప్లస్ 0 -2. ఓకే చూడండి, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కదా, సింబల్స్ చేంజ్ అవుతాయి, మైనస్ మైనస్ ప్లస్. x² మైనస్ x² క్యాన్సిల్, 0 0 గట్టు వదిలేసేయండి, -2 + 2 క్యాన్సిల్, మనకేమొస్తుంది, 0 వస్తుంది. మనకు 0 రావాలి, ఖచ్చితంగా రావాలి. వై, బికాజ్ మీన్స్ ఈ x² -2 p(x) దీనికి ఫ్యాక్టర్ అనుకున్నాం కదా. మరి ఒక నెంబర్ని ఒక ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి కదా. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే మరి రిమైండర్ 0 రావాలి కదా. సో మనకి రిమైండర్ 0 ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు x² -2 దీనికి ఫ్యాక్టర్ అవుతుంది, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ కోషెంట్ కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, వెన్ యూ గాట్ రిమైండర్ యాజ్ 0 దెన్ డివైజర్ అండ్ కోషెంట్ బోత్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డివిడెండ్ అవుతాయి. ఓకే, ఇది మనం అల్గారిథంలో పాయింట్స్లో చెప్పుకున్నాం. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి, 2x² - 3x + 1, therefore 2x² - 3x + 1 is a factor of p(x). ఇది కూడా అనదర్ ఫ్యాక్టర్ అని రాసుకుందాం, లేకపోతే ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అని రాసుకుందాం. అనదర్ ఫ్యాక్టర్ ఆఫ్ p(x). ఇందాక మనం రబ్ చేసిన దాంట్లో ఈ x² -2 ఒక ఫ్యాక్టర్ అని రాసుకున్నాం కదా, దీంతో డివైడ్ చేయడం వల్ల వచ్చినటువంటి కోషెంట్ ఏదైతే ఉందో అది అనదర్ ఫ్యాక్టర్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ని మనం సాల్వ్ చేస్తే దీని జీరోస్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే ఆ జీరోసే ఈ p(x)కి జీరోస్ అవుతాయి, అంతేనా. మరి దీని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది పాలినామియల్ కదా, ఈ పాలినామియల్ని మనం 0కి ఈక్వల్ చేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి వేరియబుల్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వేరియబుల్ వాల్యూనే ఈ పాలినామియల్కి జీరోస్ అవుతాయి. ఆ జీరోస్ ఈ పాలినామియల్కే కాదు p(x)కి కూడా జీరోస్ అవుతాయి. ఓకేనా, సరే చూడండి, ఇప్పుడు మనం దీని జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చేద్దాం చూడండి. నేను ఇక్కడ రఫ్ చేశాను చూసారా, అది కూడా మీరు రఫ్లో ఖచ్చితంగా వేసుకోండి. నేను ఎలా వేసానో అలాగే వేసుకోండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది సమ్ ఎలా చేయాలనేది. ఓకే చూడండి, 2x² టు ఫైండ్ జీరోస్ ఆఫ్
2x² మైనస్ 3x ప్లస్ 1 ఈ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ 2x² మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఓకే, దీని జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ పోలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వేరియబుల్ని మనం సాల్వ్ చేయగలిగితే ఆ వచ్చిన వాల్యూనే జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అవుతాయి. ఓకే, చూడండి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, దీన్ని సాల్వ్ చేయాలంటే మన ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, మనం ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నది, ఆ ప్రాసెస్లో చేద్దాం. అలా చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ x² కోషెంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసి రఫ్లో తీసుకోవాలి. x² కోషెంట్ 2, కాన్స్టెంట్ 1 సింబల్తో సహా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం స్పెషల్గా చెప్పట్లేదు. 2, 1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2. ఈ 2ని మనం ఎన్ని రకాలుగా ఫ్యాక్టరైజ్ చేయగలుగుతాం? 1 2s are 2. ఇంకెంతకు మించి మనం రియల్ ఫ్యాక్టర్స్గా రాయలేం. 1 into 2 అని రాయగలం. సో ఇక్కడ మనకు కావాల్సింది 2 కదా, అంటే దీన్ని 1 into 2 అని రాయొచ్చు. అదర్వైజ్ -1 into -2 అని కూడా రాయొచ్చు కదా, ఎందుకంటే 1 2s are 2 అవుద్ది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2s are 2 అవుద్ది. అంటే మనకు కావాల్సిన ఇక్కడ 2 pairs, మనకి 2 pairs ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 1 2 అనే పేరు ఉంది, ఇంకోటి ఏంటంటే -1 -2 అనే పేరు ఉంది. ఈ 2 pairsలో ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుందో చూడండి. 1ని 2ని యాడ్ చేస్తే 3 వస్తుంది, కానీ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ -3 కదా, కాబట్టి అది మనకు పనికిరాదు. నెక్స్ట్ -1ని -2 సేమ్ సింబల్సే కాబట్టి యాడ్ చేయొచ్చు కదా. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1ని 2ని యాడ్ చేస్తే 3. సేమ్ సింబల్ ఏంటి? మైనస్ కదా, -3. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -3 ఈ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇవి -1 -2. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ టర్మ్ 2x² అలాగే రాద్దాం, అలాగే లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ని అలాగే రాద్దాం, ఈక్వల్స్ టు 0 ఇలాగే ఉంచేద్దాం. ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ -3x ఉంది చూసారా, ఈ మిడిల్ టర్మ్ -3xని మనం స్ప్లిట్ చేద్దాం. అది రాయం ఇప్పుడు. ఈ ఫస్ట్ టర్మ్ ఇలా రాస్తాం, లాస్ట్ టర్మ్ అలాగే రాస్తాంలే, కానీ మిడిల్ టర్మ్ను మాత్రం రాయకుండా దాని బదులు ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూసారా, వాటిని రాస్తాం. -1 -2 -1 -2. మరి యాక్చువల్గా ఇది ఎక్స్ టర్మ్ కదా, కాబట్టి -1x -2x అని రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఓవరాల్గా మన దగ్గర 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ 2 టర్మ్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కామన్ ఉంటుంది, ఒకవేళ లేకపోతే 1 అన్నా కామన్ ఉంటుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇక్కడ కామన్ ఏమున్నాయి, ఫస్ట్ నెంబర్స్ ఏమన్నా కామన్ ఉన్నాయేమో చూడండి. ఇక్కడ 2 ఉంది, కోషన్స్ నెంబర్స్ అంటే దట్ మీన్స్ కోషన్స్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏమన్నా కామన్ ఉందా? లేదు. వేరియబుల్ ఏమన్నా కామన్ ఉంది ఏమో చూడండి. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది. x² అంటే x ఇంటూ x కదా, ఇదేమో x కదా. మరి ఈ రెండు చోట్ల ఒక x కామన్ ఉంది కదా, అంటే మనం ఈ 2 టర్మ్స్లో ఒక xని కామన్ తీయవచ్చు. ఓకేనా? కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంది, అలాగనే ఈ x² ఒక x కామన్ తీసాం కాబట్టి x మిగిలిపోయింది. నెక్స్ట్ మైనస్ xని కామన్ తీసేసాం కదా, xని కామన్ తీసుకెళ్ళిపోయాం కదా, x కామన్ వెళ్ళిపోయింది, 1 మిగిలింది 1. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 టర్మ్స్లో ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ని ఫస్ట్ కామన్ తీయాలి ఖచ్చితంగా. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ని కామన్ తీయాలి, మైనస్ ఉంటే మైనస్ని కామన్ తీయాలి. ఓకే, ఇప్పుడు చూడండి నెంబర్స్ ఏమన్నా కామన్ ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏమన్నా కామన్ ఉందా? లేదు. పోనీ వేరియబుల్స్ ఏమన్నా కామన్ ఉన్నాయా? లేవు. మరి ఏం కామన్ తీయాలి సార్? ఏది లేకపోతే 1ని కామన్ తీయాలి ఖచ్చితంగా. అంటే ఏం లేదని అలా వదిలేయకండి, 1 పెట్టండి. ఇప్పుడు చూడండి ఇప్పుడేం మిగులుతుందంటే ఇక్కడ ఏమీ మనం కామన్ తీయాల, -1 తీసాం, మైనస్ పోయింది కదా, 2x మిగులుతుంది. మరి ఇక్కడ చూడండి మైనస్ కామన్ తీసాం, అంటే ప్లస్ని ఎలా రాయొచ్చు? మైనస్ ఇంటూ మైనస్ అని రాయొచ్చు. ఈ ప్లస్ని మనం మైనస్ని కామన్ తీసాం కదా, అంటే ఇక్కడ వేసాము, బ్రాకెట్ స్టార్ట్ చేసాము అంటే ఇక్కడ రాయబోయే వాటిల్లో ఈ -1ని కామన్ తీసాము అని అర్థం. ఓకే, చూడండి ఈ ప్లస్ని మనం మైనస్ ఇంటూ మైనస్ అని రాయొచ్చు. ఈ 2 మైనస్లో ఒక మైనస్ని మనం కామన్ తీసాం కదా, అప్పుడు ఏమైంది? ఒక మైనస్ మిగిలిపోయింది కదా, మైనస్. ఓకేనా? మరి ఇక్కడ ఈ 1 అలాగే ఉంటుంది.
1లోంచి 1ని కామన్ తీస్తే మళ్ళీ 1 ఉంటుంది అలాగనే. ఓకేనా, ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 2x - 1 ఉంది, ఇక్కడ 2x - 1 ఉంది. 2x - 1ని కామన్ తీస్తే ఈ టర్మ్లో మనకి ఏం మిగిలిపోయింది? ఎప్పుడైతే మీరు కామన్ తీసారో అప్పుడు బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఈ టర్మ్లో ఏం మిగిలిపోయింది? ఈ 2x - 1 కామన్ వచ్చేస్తే x మిగిలింది కదా, x. ఈ టర్మ్లో ఏం మిగిలిపోయింది? 2x - 1ని కామన్ తీసుకెళ్ళాం కాబట్టి -1 ఒకటే మిగిలింది, -1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడేమవుతుంది? ఇండివిజువల్గా ఈ బోత్ కూడా 0కి ఈక్వల్ అవడానికి ఛాన్స్ ఉంది. చూడండి, 2 నెంబర్స్ ప్రోడక్ట్ 0 అయిందంటే ఆ 2 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ అన్నా 0 అయి ఉండాలి, లేదా సెకండ్ నెంబర్ అన్నా 0 అయి ఉండాలి, లేదా బోత్ నెంబర్స్ అన్నా 0s అయి ఉండాలి. అప్పుడే వాటి ప్రోడక్ట్ 0 అవుతుంది. సో అందుకని మనం ఏంటంటే ఈ రెండింటి ప్రోడక్ట్ 0 అని వచ్చింది కాబట్టి అయితే ఇది 0 అవ్వాలి, లేకపోతే ఇది 0 అవ్వాలి, లేదా రెండు 0 అవ్వచ్చు. దట్స్ వై మనం 2x - 1 ఈక్వల్స్ టు 0, అలాగే x - 1 ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం. అప్పుడు చూడండి ఇక్కడ 2x ఈక్వల్స్ టు -1 అటు వెళ్తే ఏమవుతుంది? +1. ఇక్కడ 0నే ఉంది కాబట్టి 0 + 1 అని నేను రాయట్లేదు, డైరెక్ట్గా +1 అని రాస్తున్నాను. అంతేనా? -1 అటు వెళ్తే +1 అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ x ఈక్వల్స్ టు 1 అంటే ఈ 2ను వదిలేసి x ఈక్వల్స్ టు 1 అని రాశాను. మరి ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది? ఇంటూలో ఉంది కదా, 2x అంటే 2 × x కదా. మరి అటువైపు వెళ్తే ఏమవుతుంది? /2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? x ఈక్వల్స్ టు -1 అటు వెళ్తే +1 అవుతుంది. అంటే చూడండి ఈ x వాల్యూస్ ఏవైతే వచ్చినాయో దేనికి 0s? 2x² - 3x + 1కి 0s. మరి ఇది ఈ 2x² - 3x + 1 దేనికి ఫ్యాక్టర్? p(x)కి ఫ్యాక్టర్. అంటే దీని 0s p(x) కూడా 0s అవుతాయి. దేర్ఫోర్ మనం ఫైనల్గా అంటే ఇది అయిపోయిన తర్వాత మీరు రాయండి, దేర్ఫోర్ the zeros of p of x are ఒక రెండు వాళ్ళు ఇచ్చేసారు కదా, ఏంటది? √2 -√2. మనం ఒక రెండు ఫైండ్ అవుట్ చేసాం కదా, 1/2 అండ్ 1. ఓకేనా, ఈ రెండేమో సమ్లోనే ఇచ్చారు, ఈ రెండేమో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఈ సమ్. ఇప్పుడు మనం పోలినామియల్స్లో 4th ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. దీంట్లో యాక్చువల్గా 3 ఉన్నాయి, నేను 2 తీసుకున్నాను. దీంట్లో ఉన్న ఫస్ట్ వదిలేసాను, అది మీరు ట్రై చేయండి. ఈ 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ సమ్లో ఏంటంటే p(x), g(x) అనే 2 పోలినామియల్స్ ఇచ్చారు. దీంట్లో ఈ p(x)ని g(x)తో డివైడ్ చేసి కోషెంట్ రిమైండర్ని ఫైండ్ అవుట్ చేసి అదేంటో చెప్పమన్నారు. ఓకేనా, మనం డివిజన్ స్టార్ట్ చేద్దాం, సొల్యూషన్ తీసుకుందాం. ఫస్ట్ సెకండ్ వన్ దీంట్లో ఇచ్చిన పోలినామియల్స్ రాయండి. p(x) అసలు ఫస్ట్ ఇవి స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయో లేదో చూడండి. ఇవి స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. వేరియబుల్ హైయెస్ట్ పవర్ నుంచి లోయెస్ట్ పవర్కి డిక్రీజ్ అవుతూ వెళ్ళాలని చెప్పాం. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైయెస్ట్ పవర్ 4 కాబట్టి వేరియబుల్కి నెక్స్ట్ పవర్ 3 ఉండాలి, నెక్స్ట్ పవర్ 2 ఉండాలి, నెక్స్ట్ పవర్ 1 ఉండాలి, లాస్ట్లో కాన్స్టెంట్ ఉండాలి. ఆ ఆర్డర్లో ఉండాలి. అలా ఉందా లేదా చూడండి. x⁴ ఉంది, నెక్స్ట్ ఏ ఉండాలి? x³ ఉండాలి. x³ టర్మ్ లేదు కదా, సో ఇది యాక్చువల్గా ఆర్డర్లో లేదనే చెప్పుకోవాలి. సో మనం ఏం చేద్దామంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ p(x) ఏంటో రాద్దాం. అంటే ఏం లేదు, అది లేకపోతే మనం ఏం చేస్తాం సార్ అంటే అక్కడ 0 పెట్టుకోవడం ఏం లేదు. ఫస్ట్ x⁴ టర్మ్ అయితే నెక్స్ట్ x³ టర్మ్ లేదు కాబట్టి 0 పెట్టేసుకోండి, ఇది x³ టర్మ్. నెక్స్ట్ x² టర్మ్, x² టర్మ్ ఉంది కదా, x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ నుంచి అన్ని వరుసగానే ఉన్నాయి, అవి యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. -3x² + 4x + 5. మరి g(x) ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందా? ఉందా చూడండి, లేదు కదా. లేదు కదా, ఎలా లేదని చెప్తున్నాం? x² టర్మ్ ఉండాలి, నెక్స్ట్ x టర్మ్ ఉండాలి. x టర్మ్ లేకుండా ఏముంది? ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. ఓకే, ఈ చివరిలో x టర్మ్ ఉంది. వాటిని రీఅరేంజ్ చేయండి. ఇక్కడేమో ఒక టర్మ్ మిస్ అయింది, ఇక్కడేమో టర్మ్స్ రీఅరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ x² నెక్స్ట్ x టర్మ్ ఉండాలి, అదేమో ఈ చివరి ఉంది, దాన్ని ఇక్కడ రాసుకోండి -x విత్ సింబల్తో రాయాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో +1.
ఓకేనా, ఇప్పుడు డివిజన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 0 మైనస్ 3x² ప్లస్ 4x ప్లస్ 5ని x² మైనస్ ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేయాలి. ఓకే, యాజ్ యూజువల్గా ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ఈ డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయండి రఫ్లో. అంటే ఈ ఎక్స్ పవర్ 4ని x² డివైడ్ చేయండి. ఎక్స్ పవర్ 4ని x²తో. ఓకే, ఎక్స్ పవర్ 4 అంటే x ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంతే కదా, బై x² అంటే x ఇంటూ ఎక్స్. ఎక్స్ని క్యాన్సిల్ చేయండి, x ఇంటూ ఎక్స్ మిగిలిందంటే x² అంతే కదా. ఆ x²ని ఇక్కడ కోషెంట్లో తీసుకోండి. ఇక్కడ కోషెంట్లో ఏ టర్మ్ అయితే మీరు తీసుకున్నారో ఆ టర్మ్తో ఈ టోటల్ డివైజర్ని మల్టిప్లై చేయాలి. అంటే x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ దట్ x². అంటే ఏంటి, ఈ x²తో దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేయాలి. అంటే x² ఇంటూ x². x² అంటే ఏంటి, ఇది x ఇంటూ ఎక్స్ కదా. ఈ x² అంటే ఏంటి, x ఇంటూ ఎక్స్ కదా. మధ్యలో ఇంటూ, ఇది కూడా ఇంటూనే కదా. అంటే టోటల్గా ఎన్ని ఎక్స్లు ఇంటూలో ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. అంటే x² ఇంటూ x² అంటే x పవర్ 4 అని రాయొచ్చు. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ x², మైనస్ ఎక్స్ ఇంటూ x². సో ఒక మైనస్ ఏ ఉంది కాబట్టి మైనస్ని అలాగే రాద్దాం. ఎక్స్ ఇంటూ x² అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్ అని కదా. టోటల్గా ఎన్ని ఎక్స్లు ఇంటూలో ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే x³. అంటే మైనస్ ఎక్స్ ఇంటూ x² అంటే మైనస్ x³ ప్లస్ 1 ఇంటూ x² అంటే x². 1తో దేన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది, రాసేయండి. ఎక్స్ పవర్ 4 మైనస్ x³ ప్లస్ x². ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొచ్చిందో అది ఇక్కడ రాసాం. ఓకే, సబ్ట్రాక్ట్ చేయాలి కదా, సబ్ట్రాక్ట్ చేయండి, సింబల్స్ చేంజ్ అవుతాయి. ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్. ఇక్కడ 0 ఉంది కాబట్టి వదిలేసేయండి, ప్లస్ x³ డైరెక్ట్గా రాసేయండి. ఓకే, ఇది కదా కింద ఉన్న సింబల్ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ మైనస్ 3x² మైనస్ 3x² మైనస్ x² కదా. ఈ రెండు లైక్ టర్మ్సే కాబట్టి వాటి కోషెంట్స్ని ఏం చేయాలో అది చేయాలి. ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -1 ఉంది. -3ని -1ని ఏం చేయగలం, సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేయగలం. 3ని 1ని యాడ్ చేస్తే 4. ఆ సేమ్ సింబల్ ఏంటి, మైనస్ కదా, మైనస్ పెట్టాలి. ఓకే, మరి పక్కన x² ఉంది కదా, x² అంటే -4x². మరి ఒక టర్మ్ని బ్రింగ్ డౌన్ చేయాలి కదా, 4x. ఓకేనా, చూడండి మీకు డివిజన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీకు ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, అక్కడ మీరు అది టచ్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, డివిడెండ్లో ఫస్ట్ టర్మ్ x³ కదా. ఇప్పుడు దీన్ని డివిడెండ్గా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ టర్మ్ x³, దీంట్లో డివైజర్ ఫస్ట్ టర్మ్ x². ఈ x³ని x²తో డివైడ్ చేయాలి. ఎనీ టైం మీరు ఏం చేయాలంటే డివిజన్ చేసేటప్పుడు డివిడెండ్లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. అంటే ఈ x³ ఇక్కడ x²తో ప్రస్తుతానికి ఇక్కడ డివైడ్ చేయాలి. x³ అంటే x ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, x² అంటే x ఇంటూ ఎక్స్. ఇంకో ఏం మిగిలింది, ఎక్స్ క్యాన్సిల్ అయితే ఒక ఎక్స్ మిగిలింది, x. అంటే ముందే సింబల్ లేదంటే ప్లస్ కదా, ప్లస్ ఎక్స్. ఇప్పుడు మీరు ఏదైతే వేసారో ఆ ప్లస్ ఎక్స్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే x² మైనస్ ఎక్స్ ప్లస్ 1ని ఇప్పుడు మాత్రమే వేసినటువంటి ఎక్స్తో మల్టిప్లై చేయండి. ఓకే, ఎక్స్ ఇంటూ x², x³ అవుతుంది. అంటే x² అంటే 2 ఎక్స్లు ఇంటూలో ఉన్నట్టు, ఇది ఒకటి మళ్ళీ యాడ్ అవుతుంది కదా ఇంటూలోకి. అంటే x² ఇంటూ ఎక్స్ అంటే x³ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే x² ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి, x³ మైనస్ x² ప్లస్ ఎక్స్. ఓకే, సింబల్స్ చేంజ్ అవుతాయి, మైనస్ ప్లస్ మైనస్ ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. -4x² ప్లస్ x² లైక్ టర్మ్స్. ఇక్కడ -4 ఉంది, ఇక్కడ +1 ఉంది. -4 +1 అంటే డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని. అంటే 4లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేస్తే 3. బిగ్ నెంబర్కి ఉన్న సింబల్ మైనస్ కాబట్టి మైనస్, మరి పక్కన ఉన్న x²ని మర్చిపోకూడదు. -3x². ఇక్కడ ఏమవుతుంది, 4x మైనస్ ఎక్స్.
అంటే 1x. చూడండి 4xలోంచి ఒక xని సబ్ట్రాక్ట్ చేస్తే 3x ప్లస్ 3x. ఓకేనా? మరి ఒక టర్మ్ అగైన్ బ్రింగ్ డౌన్ చేయాలి కదా, 5ని బ్రింగ్ డౌన్ చేయండి, 5ని ప్లస్ 5. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని ఇక్కడున్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని డివైజర్లోని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. అంటే -3x² బై x². x² క్యాన్సిల్, -3. ఆ -3ని కోషెంట్లో వేయండి. ఇప్పుడు ఏ నెంబర్ అయితే వేశారో, ఏ టర్మ్ అయితే వేశారో -3 కదా, ఆ -3తో ఈ టోటల్ డివైజర్ని మల్టిప్లై చేయాలి. x² - x + 1 ఇంటూ -3 ఇంటూ -3. చూడండి మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సింబల్స్ అన్నీ చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 3 × x², 3x², 3 × x, 3x, 3 × 1, 3. ఓకేనా? మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సింబల్స్ ఈ 3 చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు 3 మిగిలింది. ఈ 3తో x² మల్టిప్లై చేస్తే 3x², ఈ 3తో xని మల్టిప్లై చేస్తే 3x, ఈ 3తో 1ని మల్టిప్లై చేస్తే 3 1s are 3. దీన్ని తీసుకోండి, -3x² ప్లస్ 3x మైనస్ 3. అంతే కదా, దీన్ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేయాలంటే సింబల్స్ చేంజ్ అవుతాయి కదా, అంటే మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్. -3x² ప్లస్ 3x² గెట్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x గెట్ క్యాన్సిల్. 5 + 3 8. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి కోషెంట్ ఏమొచ్చింది అవి రాయాలన్నమాట, మనం డివిజన్ చేసి వదిలేయకూడదు. కోషెంట్ ఏంటో, రిమైండర్ ఏంటో మనం ఫైనల్లో రాయాలి. కోషెంట్ ఏంటి, ఇది కదా కోషెంట్ అంటే x² + x - 3. రిమైండర్ ఏంటి, రిమైండర్ 8, ఈ 8. ఓకేనా? ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం. చూడండి, అంటే ఫస్ట్ దాంట్లో థర్డ్ది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయో లేదో చెక్ చేయండి. స్టాండర్డ్ ఫామ్లో లేదు, స్టాండర్డ్ ఫామ్లో లేదు. సో రెండింటికి మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ p of x ఈక్వల్స్ టు, చూడండి x⁴ ఉండాలి, నెక్స్ట్ x³ ఉండాలి, లేదు, నెక్స్ట్ x² ఉండాలి, లేదు, నెక్స్ట్ x ఉండాలి, ఉంది, -5x, లాస్ట్లో కాన్స్టెంట్ ఉండాలి, ఉంది. ఓకేనా? x⁴ కాబట్టి నెక్స్ట్ x³ ఉండాలి, లేదు కాబట్టి 0. నెక్స్ట్ x² ఉండాలి, లేదు కాబట్టి 0. నెక్స్ట్ x టర్మ్ ఉండాలి, ఉంది కాబట్టి అదేదో అది రాసేసాం, లాస్ట్లో కాన్స్టెంట్ రాసేసాం. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ g of x, ఇక్కడ హైయెస్ట్ పవర్ x² కాబట్టి ఆ టర్మ్ ముందు ఉండాలి, -x² ఇంక్లూడింగ్ సింబల్ రాయాలి. నెక్స్ట్ ఏముండాలి, x టర్మ్ ఉండాలి, x టర్మ్ లేదు కాబట్టి 0 పెడుతున్నాం, +0. నెక్స్ట్ ఏముండాలి, కాన్స్టెంట్ ఉండాలి, ఉంది కదా 2 అంటే దాని ముందు ఉన్న సింబల్ +2. ఓకే, నౌ డివిజన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, x⁴ +0 +0 -5x +6, దీన్ని -x² +0 +2తో డివైడ్ చేద్దాం. ఓకే, యాజ్ యూజువల్గా డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో రఫ్లో డివైడ్ చేయండి. అంటే ఈ x⁴ని ఈ -x²తో డివైడ్ చేయండి. x⁴ని -x². ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ వేయండి. x⁴/x² అంటే x × x × x × x x × x. ఇదే కదా x⁴ అంటే, ఇదే కదా x² అంటే. x క్యాన్సిల్, x² మిగిలింది, x × x కదా, x². అంటే మన డివైజర్లో ఫస్ట్ టర్మ్ ఈ -x² కదా. ఈ -x²తో ఈ టోటల్గా ఉన్న డివైజర్ని మల్టిప్లై చేయండి. -x² +0 +2ని ఆ -x²తో మల్టిప్లై చేద్దాం. చూడండి, ఈ -x² × -x²,
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, అలాగే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. మొత్తం ఎన్ని ఎక్స్లు ఇంటూలో ఉన్నాయంటే 4 ఉన్నాయి, అంటే ఎక్స్ పవర్ 4. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 0 ఇంటూ ఎనీథింగ్ 0. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ కదా. అది రాద్దాం చూడండి, ఎక్స్ పవర్ 4 మైనస్ 0 మైనస్ 2x స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే సింబల్స్ చేంజ్ అవుతాయి. ఓకే, ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్. 0 0 కాబట్టి దాన్ని వదిలేసేయండి, ఏం అవసరం లేదు. ఇక్కడ 0 ఉన్నప్పుడు వదిలేసి మిగతా టర్మ్ ఏంటో రాయండి అని అన్నాం కదా. అంటే ప్లస్ 2x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ రాయండి. ఒక టర్మ్ని మీరు బ్రింగ్ డౌన్ చేయాలి, మైనస్ 5xని బ్రింగ్ డౌన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది డివిడెండ్గా కన్సిడర్ చేయాలి. ఈ డివిడెండ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ 2x స్క్వేర్ని డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ మైనస్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. అంటే ఈ 2x స్క్వేర్ని మైనస్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే చూడండి, ఈ మైనస్ 2 ఉంది, -2 ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 మిగిలింది. మరి ఈ మైనస్ కింద ఉంది కదా, దాని పైన పెట్టవచ్చు. చూడండి, ఒక ఫ్రాక్షన్లో a/b అనే ఫ్రాక్షన్ ఉంటే ఇది నెగిటివ్ ఫ్రాక్షన్ అయితే మనం దీన్ని ఈ నెగిటివ్ సింబల్ని న్యూమరేటర్కి పెట్టుకోవచ్చు, లేదా ఆ నెగిటివ్ సింబల్ని డినామినేటర్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా ఒకటి. ఓకేనా. మన అవసరానికి కన్వీనియంట్కి తగ్గట్లుగా ఈ నెగిటివ్ సైన్ని ఎంటైర్ ఫ్రాక్షన్ ముందు ఉంచుకోవచ్చు, కావాలంటే ఓన్లీ న్యూమరేటర్కి ఉంచుకోవచ్చు, లేదా కావాలంటే ఓన్లీ డినామినేటర్కి ఉంచుకోవచ్చు. సో అందుకని ఈ మైనస్ని తీసుకెళ్ళి పైన పెట్టాం, -2. ఓకేనా. అంటే మనకు కావాల్సిన టర్మ్ ఏంటి, -2. ఇక్కడ మీరు -2 వేసారు కదా ఇప్పుడు ఫ్రెష్గా, ఆ -2తోనే దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే -x స్క్వేర్ +0 +2 ఇంటూ -2. చూడండి, ఈ మైనస్తో ఫస్ట్ మల్టిప్లై చేద్దాం అంటే సింబల్స్ అన్నీ చేంజ్ అవుతాయి. మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఈ 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 2 4. అంటే మనకేం వచ్చింది, 2x స్క్వేర్ -0 -4, 2x స్క్వేర్ -0 -4. ఓకేనా. సబ్ట్రాక్ట్ చేయాలి కదా, సబ్ట్రాక్ట్ చేయండి. సింబల్స్ చేంజ్ అవుతాయి, మైనస్ ప్లస్ ప్లస్. 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆలోచించకండి, -5x వేసేయండి, -5x. ఇక్కడ పైన ఏం లేదు కదా, మనం దేంతో యాడ్ చేయడానికో సబ్ట్రాక్ట్ చేయడానికో, అందుకని ఇక్కడ ఏది ఉంటే అది వేసేయండి, +4. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకొక టర్మ్ని బ్రింగ్ డౌన్ చేయాలి, +6 బ్రింగ్ డౌన్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇంకా డివిజన్ మనం కంటిన్యూ చేయాల్సి అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు ఈ డివైజర్ కన్నా ఇక్కడ ఏదైతే పోలినామియల్ వచ్చిందో ఆ పోలినామియల్ డిగ్రీ తక్కువగా ఉంది కదా. ఈ డివైజర్ డిగ్రీ కన్నా ఇక్కడ వచ్చినటువంటి పోలినామియల్ డిగ్రీ తక్కువ ఉంది కాబట్టి మనం డివిజన్ని ఆపేయాలి. అంటే దిస్ ఈజ్ అవర్ రిమైండర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోషియంట్. మరి చూడండి, దీన్ని మనం ఈ -5x ఇక్కడ +4 +6 ఉంది కదా, దాన్ని మనం ఏం రాయొచ్చు, +10 అని రాయొచ్చు. అంటే దీన్నే నేను ఇలా రాశాను అంతే. ఓకే, చూడండి, నౌ వాట్ ఈజ్ అవర్ కోషియంట్? కోషియంట్ ఏంటి, కోషియంట్ ఈజ్ -x స్క్వేర్ -2, రిమైండర్ ఈజ్ -5x + 10. ఓకే.